పవన్ కళ్యాణ్ గారి కల్టు ఫ్యాన్స్ అంటే ఏ విధంగా ఉంటారో మరొకసారి నిరూపితమైంది. అయితే ఓజీ సినిమాకు సంబంధించినటువంటి ఫస్ట్ టికెట్ ని కొనడానికి పోటీ పడి మరి ₹1,00,000కి ఒక అభిమాని మాత్రం టికెట్ కొన్నాడు. సో మరి ఈ విషయం తెలిసిన తర్వాత మిగతా ఫ్యాన్స్ కూడా అరే మా ఫ్యాన్స్ ఈ విధంగా ఉంటారని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు. మరి అసలు ఏ అభిమాని కొన్నాడు, ఏ ఏరియాకి సంబంధించిన టికెట్? సో ఖచ్చితంగా ప్రతి ఏరియాలో కూడా మంచి ఆప్షన్స్ అయితే పెడుతున్నారు అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఒక మంచి లీడ్ తీసుకున్నారు. ప్రతి ఏరియాలో కూడా వచ్చిన ఒక ఫస్ట్ టికెట్ పైన ఆ డబ్బుల్ని పార్టీకి ఫండ్గా ఇస్తామని చెప్పి అందరూ కూడా మొదలు పెట్టారనమాట. సో ఎవరికి వాళ్ళు ప్రతి సెంటర్లు ఇప్పుడు ఫర్ సపోజ్ విజయవాడ, లేదంటే వైజాగ్, లేదంటే చెన్నై, లేదంటే బెంగళూరు, ఇట్లా ప్రతి ఏరియాలో ఒక మెయిన్ ఫస్ట్ టికెట్ ఎవరైతే కొంటారో సో వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తే అంత అమౌంట్ తీసుకెళ్లి పార్టీకి ఫండ్గా ఇస్తారు. అది ఆ టీం తరపున. ఒక థియేటర్లో చూసుకుంటే చిత్తూరులో రాఘవ థియేటర్లో అక్కడ ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టి కొన్నాడు అనమాట. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో అయితే మొదటి టికెట్ 5,00,000కి వెళ్ళింది. సో మరి 5,00,000 అంటే మామూలు విషయం కాదు. 5,00,000 పెట్టి అసలు ఒక టికెట్ కొంటారు, ఒక షో మొత్తం కొనుక్కోవచ్చు నన్ను అడిగితే. సో మరి అంత అభిమానం ఏంటయ్యా బాబు. పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ అదే. మరి పవర్ స్టార్ ఊరికే అయిపోలేదు ఆయన. సో ఇప్పుడున్న జంజీ కిడ్స్ అందరికీ కూడా ఆ రేట్లు పెట్టి అంత పెట్టి కొంటాను చూస్తుంటే ఓహో ఇంత స్టార్ పవర్ ఉందా ఈయన కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అనమాట. సో ఆయన ఏదో అనుకోకుండా కొన్ని ఫ్లాప్స్లో ఉండటం, లేదంటే ఆయన పాలిటిక్స్లో బిజీ అయ్యి సినిమాల పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఆ బ్యాక్ ఎండ్ అనేది వచ్చిందనమాట. సో మరి ఖచ్చితంగా ఆయన ఒక సినిమాకి రియల్ పొటెన్షియల్ ఉంటే ఇలాగే ఉంటుంది. సో ఎంతైనా సరే 1,00,000 అయినా 5,00,000 ఇచ్చి కొంటారు. హైదరాబాద్లో ఫస్ట్ టికెట్ 5,00,000, తర్వాత ఇంకొక థియేటర్లో కుకట్పల్లిలో పెడితే 1,12,000. సో అట్లానే బెంగళూరులో ఇట్లా 1,50,000, అట్లా చెన్నైలో 1,00,000, అట్లా రకరకాలుగా ప్రతి ఏరియాకి 1,00,000 తక్కువ అయితే ఎక్కడా లేదనమాట. ఖచ్చితంగా ఫస్ట్ టికెట్ని 1,00,000 పైనే పెట్టి కొన్నారనమాట. సో అది ఫ్యాన్స్కి అంత వెయిటింగ్లో ఉన్నారు సినిమా చూడటానికి. మామూలు షోలు కూడా, లేదంటే ప్రీమియర్ షోలు కూడా 2,000 3,000 5,000 కూడా కొంటాము, మాకు ఒక్క టికెట్ ఇప్పించండి ప్లీజ్, మేము థియేటర్లో చూడాలనుకుంటున్నాం, ఆ ఫ్యాన్స్ షో మేము కాగితాలు అన్ని సెలబ్రేషన్స్ మధ్యలో చూడాలని చెప్పి ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఎంతో రకాలుగా ప్రయత్నిస్తున్నారు అనమాట. సో మరి బయట కూడా థియేటర్ల దగ్గర ఇప్పటికే ఎవరికి వాళ్ళు చెప్పి పెట్టేసుకుంటున్నారు థియేటర్ యాజమాన్యాలతో, మాకు 10 టికెట్లు కావాలి, 20 టికెట్లు కావాలి. సో ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఇది కదా అసలు సినిమా వైభవం అంటే. నిజంగా ఇలా ఉంటేనే కదా సినిమా అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఎక్కువ మందికి నోట్లో నానితేనే ఆ సినిమా అనేది ఇంకా ఎక్కువ మంది జనం వచ్చి చూస్తారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఆయన స్టార్ పవర్ చూపించే సినిమా అయితే ఓజీ అవబోతుంది అనమాట.